ఒకే రోజు 3 లక్షలకు పైగా కేసులను రాజీ చేసి ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా గత శనివారం 13వ తారీఖున రాష్ట్రంలో 433 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేసి 3,11,230 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారని న్యాయ సేవాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ల పేరుతో రాజీకి అవకాశం ఉన్న కేసులని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రాజీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో కోర్టుల్లో పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని లోక్ అదాలత్ చట్టం రూపొందించడం, అందులో భాగంగా ప్రతిరోజు రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి కక్షిదారులు ఇరువురు రాజీ పోవాలని న్యాయమూర్తికి తెలియజేసిన వెంటనే దాన్ని న్యాయ సేవాధికార సంస్థకి లోక్ అదాలత్ వింగ్కి రెఫర్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో 13వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కేసులని రాజీ చేయడం రికార్డు స్థాయిలో జరిగింది. ఈ నేపథ్యంలో మనం లోక్ అదాలత్ల గురించి ఒకసారి పరిశీలిస్తే కింది కోర్టులు, హైకోర్టు, ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోయాయి. దిక్కుతోచన పరిస్థితిలో లోక్ అదాలత్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇరువురు కక్షిదారులతో రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో సంప్రదింపులు జరిపి రాజీ చేయడం ద్వారా న్యాయస్థానాల్లో పనిభారం తగ్గిపోవడం, కక్షిదారులకు కూడా మేలు జరగడం మంచి కార్యక్రమంగా ప్రజల మన్ననలు పొందింది. ఈ నేపథ్యంలోనే లోక్ అదాలత్ చాలా మంది కక్షిదారులకు ఒక వరంలా తయారైంది. న్యాయస్థానానికి కూడా పెద్ద వెసులుబాటుగా మారింది. ఇది వాస్తవంగా గతంలో గ్రామాల్లో పంచాయతీ రూపంలో కేసులు పరిష్కారం చేసుకునే వాళ్ళు, దాన్ని న్యాయస్థానాలు కూడా మేము ఇలా చేశామంటే వాటికి ఆమోదం తెలిపేటి, గుర్తింపునిచ్చేటి. దీనికి ప్రస్తుతం లోక్ అదాలత్ అనే చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించారు. ఈ క్రమంలోనే కోర్టులకు వస్తున్న వారిని చిన్న చిన్న విషయాలకి రాజీలు చేయడం, అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేదానికి దీన్ని పెద్ద ఎత్తున అమలు చేశారు. ఇన్సూరెన్స్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమంలో పరిష్కారం అయిపోతున్నాయి. సో ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని కక్షిదారులంతా ఉపయోగించుకొని ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు.